అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సమాధిలో ప్రతి మానవుడికి 3 ప్రశ్నలు అనే అంశాన్ని ఈరోజు మీ ముందు చెప్పబోతున్నాను. మనిషిని సమాధిలో ఖననం చేసిన తర్వాత ఆ సమాధిలో ముంకిర్ నకీర్ అనేటటువంటి దైవదూతలు 3 ప్రశ్నలు వేస్తారు. అవి మొదటిది మర్రబ్బుక, నీ ప్రభువు ఎవరు? మన్ నబియుక, నీ ప్రవక్త ఎవరు? మా దీనుక, నీ ధర్మం ఏది? మరి వాస్తవం ఏమిటంటే మరణ సమయం మొత్తం మనిషి జీవితానికి సారాంశ ఘడియ లాంటిది. ఎవరైతే జీవితాంతం మనస్ఫూర్తిగా లా ఇలాహ ఇల్లల్లా వచన కర్తవ్యాలను నెరవేరుస్తాడో అటువంటి అదృష్టవంతుని నోటి నుంచే మరణ సమయంలో లా ఇలాహ ఇల్లల్లా అన్న పలుకులు వెలువడతాయి. సమాధిలో ప్రశ్నించబడే ప్రశ్నల సమాధానాల సంగతి కూడా అంతే. తమ జీవితం మొత్తం ఆ ప్రశ్నల సమాధానాలకు అనుగుణంగా గడిపిన వారు మాత్రమే వాటికి సరియైన సమాధానాలు ఇవ్వగలుగుతారు. మర్రబ్బుక అన్న ప్రశ్నకు అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా అనే సమాధానం చెప్పేవాడు జీవితాంతం నిజంగా అల్లాహను మాత్రమే తన ఆరాధ్యునిగా భావించి ఉంటాడు. ఒక్క అల్లాహ్ యందే మనసును లగ్నం చేసుకుని ఉంటాడు. ఒక్క అల్లాహనే తన అనుగ్రహమూర్తిగా ఆపద మొక్కులవాడిగా భావించి ఉంటాడు. ఒక్క అల్లాహనే తన సహాయకుడిగా, కష్టాల నుంచి గట్టెంకేచ్చేవాడిగా భావించి ఉంటాడు. తన అదృష్టానికి, తన జీవన్మరణాలకు ఒక్క అల్లాహనే యజమానిగా భావించి ఉంటాడు. ఆయన కొరకే మొక్కుబడులు చేసుకుని ఉంటాడు. త్యాగాలు, నజరానాలు ఆయనకే సమర్పించుకుని ఉంటాడు. ఆయన పేరు మీదే నమాజులు చేసి ఉంటాడు. ఉపవాసాలు పాటించి ఉంటాడు. ఆయన పేరు మీదే దాన ధర్మాలు చేసి ఉంటాడు. కేవలం ఆయనకు మాత్రమే భయపడి ఉంటాడు. కానీ దీనికి భిన్నంగా తన అదృష్టంలో ఏదైతే జీవన్మరణాలు వ్యవహారాల్లో ఇతరుల్ని కూడా భాగస్థులుగా భావించినవాడు, అల్లాహతో పాటు ఇతరులు కూడా తన అనుగ్రహమూర్తులని, ఆపదల మొక్కులవారని తలచినవాడు, ఇతరుల్ని తన సహాయకులుగా, ఆపదల నుంచి గట్టెక్కించేవారిగా భావించినవాడు, అల్లాహతో పాటు ఇతరుల పేరును కూడా మొక్కుబడులు చేసుకుని వారికి త్యాగాలు, నజరానాలు సమర్పించుకున్నవాడు, అల్లాహతో పాటు ఇతరుల పేరును కూడా నమాజులు చేసేవాడు, వారి కోసం దాన ధర్మాలు చేసేవారు. అట్లాంటి వారి నోట నుంచి లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు అనే పలుకులు ఎలా వెలువడతాయో తెలుసుకోండి సోదర సోదరిమణులారా. మరి రెండవ ప్రశ్న ఏదైతే ఉందో అది దాని విషయం కూడా అంతే. మన్ నబియుక అంటే నీ ప్రవక్త ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం పైకి చాలా సులువుగా, సంక్షిప్తంగా అనిపించవచ్చు. అంటే అష్హదు అన్న ముహమ్మదర్ అబ్దుహు వ రసూలుహు అని. కానీ ఈ సులభమైన, సంక్లిష్టమైనటువంటి సమాధానం కూడా మొత్తం మనిషి క్రియాత్మక జీవితంతో సంబంధం కలిగి ఉంది. ఎవరైతే నమాజ్, రోజాలు, దాన ధర్మాలు, అలాగే దాన ధర్మాల దగ్గర నుంచి లేవటం, కూర్చోవటం, పడుకోవటం, మేల్కోవటం, తినటం, త్రాగటం వరకు, వ్యాపార లావాదేవీల దగ్గర నుంచి వివాహం, జీవన్మరణాలు మొదలగు వ్యవహారాలన్నిటిలో కేవలం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతిని మాత్రమే అనుసరించి ఉంటాడో, ఆయన్నే తన నేతగా, తన మార్గదర్శిగా భావిస్తాడో, ఆయన్నే తన ఇమాముగా, తన పూర్వీకునిగా భావిస్తాడో, ఆయన వ్యక్తిత్వాన్నే తన కొరకు ఆదర్శవంతమైనదిగా భావిస్తాడో, తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర వ్యక్తులందరికంటే ఆయన్నే తన అభిమాన పాత్రుడిగా తలపోస్తాడో, అలాంటి వాని నోటి నుంచే ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం వస్తుంది. దీనికి భిన్నంగా అడుగడుగునా ఆయన హదీసులకు బదులుగా ఇమాముల అభిప్రాయాలకు పెద్దపీట వేసేవాడు, ఆయన సలహాలకు బదులుగా తమ గురువుల పెద్దల మాటలకు విలువనిచ్చేవాడు, ఆయన సున్నతులకు బదులుగా ఉలమాలు ప్రచారం చేసిన బిదాతులకు ప్రాధాన్యతనిచ్చేవాడు, ఆయన ప్రబోధనలకు బదులు తమ మహాత్ముల ప్రబోధనలకు ప్రాముఖ్యతనిచ్చినవాడు, ఆయన ప్రవచనాల కన్నా తమ హజరత్ల స్వప్న విశేషాల మీద, వారి కళల మీద నమ్మకముంచేవారు, దైవ ప్రవక్తను వదిలి ఇతర మత, రాజకీయ వ్యక్తులను అభిమానించేవారు. ఇట్లాంటి వారి నోట ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం వస్తుందా సోదర సోదరిమణులారా?
రానే రాదు. మరి మూడో ప్రశ్న ఏదైతే ఉందో అది ధర్మానికి సంబంధించినటువంటి ప్రశ్న. మా దీనుక అంటే నీ ధర్మం ఏది అని అరబ్బీ భాషలో దీన్ అనే పదానికి చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉంది. తెలుసుకోండి, మనిషి ఏ విధంగానైతే జీవితం గడుపుతాడో ఆ విధానమే అతని ధర్మం అనిపించుకుంటుంది. కనుక ఎవరైతే జీవితాంతం ఇస్లామియా జీవన విధానం ప్రకారం నడుచుకుంటాడో, ఇస్లామియా జీవన సరళిని అవలంబిస్తాడో, ఇస్లామియా సంస్కృతిని నాగరికతలను ప్రాణప్రదంగా భావిస్తాడో, ఇస్లామియా చట్టాలను ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తాడో, ఇస్లామియా చిహ్నాలను గౌరవిస్తాడో అతని నోటి నుంచే సరి అయిన సమాధానం వస్తుంది. దీనికి భిన్నంగా ముస్లిమేతర విధానాలను అవలంబించినవాడు, వారి సంస్కృతి నాగరికతలను ఇష్టపడినవాడు, వారి చిహ్నాలను అభిమానించినవాడు, వారి పండుగలను జరుపుకున్నవాడు, వారు మత రాజకీయ సామాజిక సాహిత్య వ్యక్తులను అభిమానించినవాడు, వారి చట్టాలను అనుసరించినవాడు, అట్లాంటి వాడి నోటి నుంచి నా ధర్మం ఇస్లాం అన్న సమాధానం వస్తుందా? సోదరులారా, సోదరిమణులారా, ఆలోచించండి. పరీక్ష చిన్నదైనా పెద్దదైనా దాని మానసిక ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే చాలామంది పరీక్షకు ముందే బెంబేలెత్తిపోతారు. ప్రిపేర్ అవ్వకుండా పరీక్షకు హాజరయ్యే పిల్లల విషయం అటుంచినా సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడి చదివిన వారు కూడా బాగా కొన్ని సందర్భాల్లో ఎంతగా బెదిరిపోతారంటే పరీక్షా హాల్లో కూర్చున్న తర్వాత వారికి బాగా జ్ఞాపకం ఉన్న ప్రశ్నలు కూడా గుర్తుకు రాకుండా పోతాయి. మరి చూడబోతే ఇహలోకపు పరీక్షల్లో ఒక ఫెయిల్యూర్ భయం తప్ప మరే భయము ఉండదు. ఒక్క క్షణం ఊహించుకోండి, సమాధి, చీకటి, ఒంటరితనం, అమానుష ఆకారాలు, వారి చేతుల్లో గదలు, జీవితంలో మొదటిసారి ఎదురైన పరిస్థితి. సమాధానాలు చెప్పకపోతే శిక్ష పడుతుందేమోనన్న భయం. విడిపించేవాడెవడూ ఉండడు, పారిపోవడానికి అవకాశమూ ఉండదు. ప్రజల్లో చాలా మంది ఎలా ఉంటారంటే రాత్రిపూట హఠాత్తుగా ఎవరైనా వచ్చి తలుపు తడితే భయంతో వారి రక్తం చల్లబడిపోతుంది. అలాగే ఎవరైనా పోలీసు సిబ్బంది ఎవరైనా వచ్చి మామూలు కానిస్టేబుల్ గా వచ్చి తమ దగ్గరకు వస్తుండగా చూస్తే ఒళ్లంతా చెమటలు పడతాయి. తలుపులు మూసి ఉన్న గదిలో కూర్చుని ఉండగా హఠాత్తుగా కరెంటు పోతే కొన్ని నిమిషాల్లో చీకట్లో ఉండటానికి భయపడతాడు మనిషి. అలాగే రాత్రిపూట ఎవరైనా హఠాత్తుగా ఫోన్ చేసినా ఇప్పుడున్న సమాజంలో ఫోన్ చేస్తే కూడా అలాంటి సమయంలో కూడా భయంతో ఉండిపోతాడు మనిషి. మరి అలాంటి భయంతోనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, దైవప్రవక్త, మనిషి తన తల దగ్గర దైవదూత గద పట్టుకుని ఉండటం చూస్తే భయంతో అక్కడికక్కడే మట్టి విగ్రహం అయిపోతాడు, మరి అతను సమాధానం ఏం చెప్పగలుగుతాడు అని. దానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, విశ్వాసులకు దేవుడు తౌహీద్ సద్వచన చలువతో సమాధిలో జరిగే ప్రశ్నా సమాధానాల విషయంలో స్థిరంగా ఉంచుతాడు అని చెప్పారు. ఇతర అనుచరులకు ప్రశ్నలకు కూడా ఆయన ఇదే సమాధానం ఇచ్చారు. దీని ద్వారా మనకు రెండు విషయాలు బోధపడుతున్నాయి. అదేమిటంటే, మొదటిది, సమాధి పరీక్షలో విజయం సాధించడానికి మొట్టమొదటి మరియు ప్రథమ నియమం ఏమిటంటే ఏకదైవ విశ్వాసం, ఏకదైవారాధన. కనుక ప్రతి ముస్లిం తన విశ్వాసాన్ని చిన్న పెద్ద అన్ని రకాల షిర్కుల నుంచి పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత తన ఆచరణలన్నిటికీ దాన్నే ఆధారంగా చేసుకోవాలి. రెండో విషయం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు ప్రవచనాల ద్వారా బోధపడుతున్న రెండో విషయం ఏంటంటే తౌహీద్ విశ్వాసాన్ని అనుసరించి ఆచరించినప్పటికీ సమాధి పరీక్షలో స్థైర్యం అనేది కేవలం అల్లాహ్ కరుణా కటాక్షాలతోనే ప్రాప్తమవుతుంది. కనుక విశ్వాసులను ఆచరణలను సమర్పించుకున్న తర్వాత దైవ సన్నిధిలో చేతులెత్తి ఆయన్ని దయాభిక్ష పెట్టమని క్షమాపణ వేడుకోవాలి. కాబట్టి సోదరులరా, సోదరిమణులారా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరికీ కూడా ఆ సమాధిలో ఎదురయ్యేటటువంటి ప్రశ్నల నుండి, ఆ సమాధిలో ఎదురైనటువంటి శిక్షల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా కాపాడుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.